అతని కంటే గనుడు ఆచంట మల్లన్న చందంగా తెలంగాణ రాజకీయాలు కనపడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా లాగేసిన బీఆర్ఎస్ ఇప్పుడు దానికి మించిన స్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగే పనిలో పడినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ దెబ్బ కొడుతుంది. త్వరలో లోక్సభ ఎన్నికల్లో కూడా లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకొని బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుందా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు జంప్ కానున్నారు? ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది గ్రేటర్ హైదరాబాద్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది కూడా గ్రేటర్ పరిధిలోనే. హెచ్ఎండిఏ పరిధిలో 30కి పైగా నియోజకవర్గాల్లోనూ మజ్లీస్, బీఆర్ఎస్ పంచుకున్నాయి. కేవలం 2 మాత్రమే కాంగ్రెస్కు దక్కాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రేటర్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సైలెంట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్యాడర్ ఉన్న లీడర్లను ఆకర్షించడం ప్రారంభించారు. ఫలితంగా రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు నిర్వహించే గ్రేటర్ నేతల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. మర్యాదపూర్వక భేటీల నడుమ లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయని విశ్లేషకుల భావన. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పరోక్షంగా సహాయం చేసే విధంగా ఆయా నేతలతో మంతనాలు జరుపుతున్నట్లుగా వినికిడి. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో బలోపేతం కావడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. రాజధాని నగరంలో అధికార పార్టీకి బలం ఎంతో అవసరం. నిజానికి బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకొచ్చినప్పుడు గ్రేటర్ పరిధిలో కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. 2014లో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రాకముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక పోటీ చెయ్యలేకపోయారు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఎలా బలపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం, చాలామంది నేతలు ఆ పార్టీని వీడిపోయారు. ఇలా వెళ్లిన వారితో పాటు బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న బలమైన నేతల్ని లాగేందుకు కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంది. మరోవైపు బీఆర్ఎస్లోని రేవంత్ పాత మిత్రులను కూడా లాగేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించని నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నారు. సవితా ఇంద్రారెడ్డి కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమేననే వార్తలు అందుతున్నాయి. తీగల కృష్ణారెడ్డి బాటలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు పయనించనున్నారు. ఇక గ్రేటర్లో భాగమైన తాండూరు సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కానీ 2018 ఎన్నికల నాటి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డికి పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదు. ఆయన కూడా పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పట్నం మహేందర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలుసుకున్న కేసీఆర్ హుటాహుటీన ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. లోక్సభ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అందుకే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎంను కలిసిన అంశంపై భిన్నంగా స్పందించారు. తాను 1 కాదు 100 సార్లు కలుస్తానని చెప్పారు. తనను టార్గెట్ చేయవద్దని హెచ్చరించడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన సంకేతాలు పంపినట్లయింది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీల వెనుక ఉన్నది పూర్తిగా రాజకీయమేనని ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదని విశ్లేషకులంటున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్
రేవంత్ రెడ్డితో తమ నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారం కోసం సమావేశం కానున్నారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. గ్రేటర్ పరిధిలో రేవంత్తో పాటు టీడీపీలో పనిచేసిన పాత మిత్రులు ఉన్నారు. అరికపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, కూన వివేకానంద గౌడ్ లాంటి వాళ్లు రేవంత్కు బాగా దగ్గరగా ఉండేవాళ్లు. లోక్సభ ఎన్నికల నాటికి గ్రేటర్ పరిధిలో బలోపేతం కావాలని బీఆర్ఎస్ను బలహీనం చెయ్యాలని రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు నేరుగా పార్టీలో చేర్చుకునే ఆలోచనలు చెయ్యనప్పటికీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు రేవంత్ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందు లోక్సభ ఎన్నికల్లో లోపాయికారి కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్టు చేసే విధంగా మంతనాలు సాగుతున్నాయి. తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కేసీఆర్ ఎన్ని రకాల రాజకీయాలు చేశారో రేవంత్ రెడ్డికి గుర్తుందని, ఆయన అంత త్వరగా మర్చిపోరని, సమయం చూసి బీఆర్ఎస్ను ఎలా దెబ్బకొట్టాలో అలా కొడుతూనే ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి చేరికల గేమ్ ప్లాన్ను అండర్ ప్లే చేస్తున్నారని తెలుస్తోంది.